దేశ భవిష్యత్తు గురించి, పాఠశాల అభివృద్ధి గురించి, అసలు మనం ఏం చేయాలి, మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, అసలు మనం బాధ్యతకు ఎట్లా ఉండాలనే ఆలోచనతో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, గతంలో పాఠశాలల్లో సెల్ ఫోన్లు లేవు. గతంలో ఏ ఇంటికి కూడా ఒక ల్యాండ్ ఫోన్ కూడా ఉండేది కాదు. స్వచ్ఛమైన మనుషులతో అందరూ బయట కూర్చొని ఆరుబయట కూర్చొని సాధక బాధకాలు తెలుసుకునే వ్యవస్థలు ఆ రోజుల్లో. పాఠశాల ఉపాధ్యాయుడు ఏదన్నా పక్క బజార్ నుంచి పోతుందని తెలిస్తే దాచుకునేటోళ్ళం, కోరుతాడే సారని భయంతో. భయం లేని చదువు అసలు రాదు. సార్ అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ భయభక్తులు లేని చదువు ఈ కాలంలో ఉన్నాయి. సారు ఎవరైనా వస్తే వచ్చి పోతే మనకేంద్రా మన ఆమె చూసుకుంటాం పోయేది కాలం ఇది. ఒక దశ దాటిన తర్వాత గురువుని ప్రేమించిన వాడే పైకి వస్తారు. గుర్తుపెట్టుకోండి బాగా, మీకు ఇది ప్రసిద్ధి నాటకపోవాలి.